ఏం రాసినావని? ఎన్సీసీ మెటీరియల్స్ మనకి కావాలి, డిమార్ట్ పోదామా? ఓకే, పోదాం పోదామా? పోదాం. నాకేం తెలుసు నీది? అదేంటి? కాదు, నీకు కావాల్సినవి తీసుకుంటానికి వచ్చినావా మహాలక్ష్మి? ఎక్కినవా? చూడండి గైస్, ఇవి 2 సంచులు కాకుండా ఇంకో సంచి వచ్చేది ఉంది వెనకాల. ఇవి వీళ్ళు తీసుకున్న సామాన్లు 4,000-5,000లో అయిపోతుందేమో అనుకున్నాం. తీరా చూస్తే 8,000-9,000 దాకా అయింది. 8,500. అలా అందరికీ ఇప్పుడైతే మేము డిమార్ట్ నుంచి వచ్చిన తర్వాత ఏమేమి తీసుకున్నామో అన్నీ మీకు చూపిస్తాం. బట్ నేను నా ఎన్సీసీ క్యాంప్ కోసమే కాకుండా ఆడిపోయినందుకు ఇంకా కావాల్సినవి ఇంకా మా చెల్లె ఏం చేస్తుంది, ఇలాంటివన్నీ తీసుకుంటుంది కాబట్టి ఇలాంటివన్నీ తీసుకుంది. సో ఇప్పుడు మీకే చూపిస్తాను ఏమేమి తీసుకుంటాం. ఇవైతే టూ కిట్స్ తీసుకుంది, మా పెద్ద చిన్నప్పుడు కాబట్టి చిన్న చిన్నప్పుడు కాబట్టి కానీ నాకు బేబీస్ వస్తాయి. జంబు మా ఇంట్లో చూడడానికి ఇవి 2 కిట్స్, ఇవి 2 ఉంటాయి. బట్ ఎన్నైనా ఇవి 2 సేమియా ఇంట్లో కీడు చేస్తుంది అప్పుడప్పుడు. సో సేమియా తీసుకొచ్చి మనం ఇట్లానే తినడానికి ఇంకో ప్యాకెట్ కూడా తీసుకున్నాం కానీ కింద పెట్టేసాం మా మామయ్యకి. కానీ మా తాత దగ్గర పెట్టేసాం. ఇది వచ్చేసి మీరు అనుకుంటున్నారు అనుకుంటుంది బ్యాగ్ కాబట్టి ఇది చాలా ఇప్పుడు నేను లాస్ట్ చూపిస్తాను. ఇది పల్లీలా? ఇది పీనట్స్, ఇది మ్యాగీ అప్పుడు స్నాక్స్ కోసం. ఇదేదో పిండి ఉంది, శనగపిండి. ఇది రవ్వలా అనిపిస్తుంది లోపల. బాటిల్స్ ఉప్పు ఏ2 అనుకుంటున్నారు. నాకు మా చెల్లెలు కాదు, మా ఇద్దరు చెల్లెలకు. ఆల్రెడీ నాకు బాటిల్ ఉంది, మొన్ననే కొనుక్కున్నా ఎన్సీసీ క్యాంప్ కోసం అని. ఇవన్నీ మా చెల్లెలకు. వచ్చేసి పెసర్ను, ఇంకా నేను 2 చెంపలు అని చెప్పాను కదా, 2 ఉన్నాయి. సర్ఫ్ మనకు నార్మల్గా కావాలి కాబట్టి ఇంట్లోకి. ఇక ఈ కలర్స్ మా చెల్లె ఒకటి కొనుక్కుంది, నేను ఒకటి కొనుక్కున్నా. నాకు ఎందుకంటే ఎన్సీసీ క్యాంప్లో డ్రాయింగ్ కాంపిటీషన్ ఉంటుంది, దానికి ఇంకా మా చెల్లెమో ఊరికేనే కొనుక్కుంది. ఇదైతే ఆయిల్, కోకోనట్ ఆయిల్ నా క్యాంప్ కోసం. మళ్ళీ తీసుకొచ్చిన తర్వాత అందరూ యూజ్ చేసుకుంటారు. సబ్బులు మనం ఇంట్లో యూజ్ చేసుకోవడానికి. జెల్ నా క్యాంప్ కోసం. బ్రెడ్ 2 తీసుకొచ్చినాం, మళ్ళీ ఏం చేస్తాంలే అని టేస్ట్ చూసినట్టు. బిస్కెట్స్ ఊరికే నార్మల్గా టైంపాస్ కాకపోతే నమ్ముతూ ఉంటాడు. ఇది నా క్యాంప్ కోసమే.
ఇది నా క్యాంప్ కోసమే, ఇది కూడా టైం పాస్కి నమ్మడానికి. సాక్సెస్ నా క్యాంప్ కోసమే. వైట్ వచ్చేసి నాకు స్పోర్ట్స్ షూకి వస్తే, బ్లాక్ వచ్చేసి నా ఎన్సీసీ షూస్కి, యాష్ వచ్చేసి ఇట్లా పెట్టేస్తాను. శనగపప్పు, రవ్వ, ఆవాలు, జీలకర్ర, పప్పులు ఉన్నాయి, శనగపప్ప కందిపప్ప, శనగలు, శనగలు, ఇది మినపప్పు, మినపప్పు. దీన్ని కందిపప్పు. ఇది వచ్చేసి శనగపిండి. మనం ఎప్పుడు ఆల్రెడీ ఇందాక వచ్చింది కదా, అంటే అది గోధుమ పిండా? గోధుమ పిండా అది పిండి కాదు, రవ్వ లెక్క ఉంది, ఇంటి రవ్వ. అవునా? ఇక ఇది వచ్చేసి శనగపిండి, అప్పుడప్పుడు బాతింగ్కి యూజ్ చేస్తాం. స్వీట్ పిండి. ఇది వచ్చేసి స్వీట్, మేము ఆల్రెడీ ఓపెన్ చేసాం, తిన్నాం కూడా. అది స్వీట్ నాకు ఇష్టం ఇది. అండ్ పూతరేకులు, వీటిని కూడా తినేసాం ఆల్రెడీ హాఫ్. మా చెల్లెకి ఇష్టం, నాకు కూడా ఇష్టం. 2 సంచులు అయిపోయినాయి. ఇంకా ఈ జార్స్ 2 కొనుక్కున్నాం, ఒకటి ఉప్పుకి ఒకటి కారంకి, ఎందుకంటే ఆ 2 దెబ్బలు పలిగిపోయాయి. ఇది వచ్చేసి బాత్రూమ్స్లలో సబ్బు పెట్టడానికి నార్మల్గా ఇప్పుడు న్యూ టెక్నాలజీగా యూజ్ చేస్తాం. ఇది 2 తీసుకున్నాం. మీరు చూస్తున్నారు, ఇవి ఆల్రెడీ అందరికీ తెలిసి ఇది ఓన్లీ 19 రూపీస్ కాబట్టి మా నాన్న తీసుకున్నాడు. 5 అట్లా తీసుకున్నారు. 5 తీసుకున్నారు. ఇప్పుడే ఎందుకంటే నా చెల్లెలు మళ్ళీ బయటికి వెళ్ళి తీసుకురావడం ఎందుకంటే ఇప్పుడే తీసుకున్నాను. ఈ బ్రష్ వచ్చేసి ఇది ఒక బ్రష్ ఏమో మా చెల్లెలకు మా ఇది చింతపండు పులుపుగా షాంపూ ఇంట్లోకి, ఇది ఇంట్లోకి ఇస్తాను. అప్పుడప్పుడు ఏమన్నా స్నాక్స్ చేసుకున్నప్పుడు ఇలా వేసుకున్నాను. ఇది వేసుకున్నాను. ఇది మేము ఇప్పటిదాకా చూపించిన బ్రెడ్లోకి తినడానికి ఈ జామ్. ఇది ఆయిల్ కోకోనట్, మా మమ్మీ తీసుకుంది, న్యూగా కనిపించింది. ఇది నా ఎన్సీసీ క్యాంప్కి, ఇంత పెద్దది ఎందుకు అనుకున్నా, బట్ అదే ఉంది ఈ దాంట్లో. ఇవి వచ్చేసి మా ఇంట్లోకి వస్తాం. ఎన్ని చెక్కులు మొత్తం? మొత్తం అయితే 4 ఉన్నాయి, ఇంట్లోకి 3. లేదు ఈ 4 ఒక చిన్నది తీసుకెళ్తా. ఇది మా మమ్మీకి, ఇది మా ఇంట్లో. బట్ నాకు ఇది చాలా ఇష్టం, బట్ ఇంట్లో ఇదే యూజ్ చేస్తాను. ఇది మా చెల్లెకు, ఇంకో చెల్లెకు. ఇవి మన కిచెన్లో చెంచాలు కూడా హ్యాండ్ చేసుకోవడానికి, స్పూన్స్ గరిటెలు ఉంటాయి కదా, అవన్నీ హ్యాండ్ చేసుకోవడానికి. నా ఎన్సీసీ షూస్ కోసం ఈ బకెట్ నా ఎన్సీసీ క్యాప్ కోసం కదా. నేను ఇంతకుముందుకు ఒకసారి టేస్ట్ చేసాను, చాలా స్పైసీ ఉంటుంది, బట్ టేస్ట్ బాగుంటుంది. మా చెల్లె చూడంగానే చాలా నచ్చింది. మా చెల్లెది నాకేది క్యాంప్లో నైట్ డ్రెస్ లాగా యూజ్ చేసుకోవడానికి. ఇంకా దీన్ని పైన కూడా తీసుకోవాలి, కంఫర్ట్ అనిపించదు ఓన్లీ వేసుకుంటే. ఇది లెగ్గిన్, ఇవైతే తీసుకున్నాం. నాకు ఇంకో పేరు కూడా తీసుకున్నా లేదు తీసుకోండి. ఇది మా చెల్లెకు, కానీ మీదికి ఇది పైన చూస్తున్నారు కదా, బాగుంది. ఇది కూడా ఇది మా చెల్లెకే మంచి సెట్ అయ్యాక తీసుకున్నాను. అండ్ ఈ డ్రాయర్ కూడా మా చెల్లెకే. ఈ నాప్కిన్స్ అందరం యూజ్ చేసుకోవాలి. ఇలా 4 వచ్చాయి. ఇవి లాస్ట్. ఇంకా మీకు చెప్పాను కదా, ఇది ఏందో మీకు ఓపెన్ చేసి చూస్తా, మీరే నేను చిన్న పిల్లలు కదా, నా కోసం ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కూడా చేయండి. ఇంకా మీ షాపింగ్ ఫ్రెండ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి తప్పకుండా వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అట్లా